పరిశుద్ధులుగా జీవించాలనుకొని నువ్వు పరిశుద్ధంగా ఎందుకు జీవించలేకపోతున్నావంటే దేవుడు ఇక్కడ తన యొక్క మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనం, మీకు ఒకరి మీద విరోధమైన కలిగి ఉండిన ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి. ఏం చెప్తున్నాడంటే శత్రువును కూడా క్షమించండి. ఏమన్నాడు? శత్రువును కూడా క్షమించండి. ఎవరైతే నీ మీద వ్యతిరేకంగా ఉంటున్నారు, ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, నిన్ను అవమానపరుస్తున్నారో, వాళ్ళని నువ్వు ఏం చేయాలంటే దేవుడు ప్రార్థనలో అని క్షమించమని ప్రార్థన చేయమని. యేసు ప్రభు వారు ఏమని అంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుడు. ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి. దేవుని వెంబడిస్తున్న మనం ఆయన పోలికలో మనం చేసుకొని తల్లి గర్భాన వేసిన దేవుని యొక్క పోలికలు నీలో ఉంటే నువ్వు కూడా క్షమిస్తావు. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు క్షమించలేకపోతున్నావు, నీ అన్నయ్య నువ్వు క్షమించలేకపోతున్నావు, నీ తల్లిని నువ్వు క్షమించలేకపోతున్నావు, నీ తండ్రిని క్షమించలేకపోతున్నావు, నీ బంధువుని క్షమించలేకపోతున్నావు, నీ మిత్రుని క్షమించలేకపోతున్నావు. ఇలా క్షమించలేకపోవటం ద్వారా మీలో ఏమవుతుందంటే విరోధం ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? నా అన్నయ్యగా ఏదో తప్పు చేశాడు, క్షమించా అన్న మనసు నీలో ఉంటే నువ్వు యేసయ్య పిల్లగా కనపడతావు, యేసయ్య పిల్లోడుగా కనపడతావు. కానీ ఈరోజు నీ క్షమాపణ, ఒక మనిషిని క్షమించలేని మనస్తత్వం ఉందంటే నువ్వు దేవునికి దూరం అవుతున్నావు అని అర్థం. ఏమవుతున్నావు? పరలోక తండ్రి నీ చిత్తము పరలోకమందు ఏ విధంగా నెరవేరినట్లు భూలోకంలో కూడా అలాగే ఉండాలని ప్రార్థన నేర్పుతుంది. యేసు ప్రభువారు 12 మంది శిష్యుల్లో నేర్పిన ప్రార్థన, పరలోక తండ్రి నీ చిత్తము ఎలాగుండునో భూమి అందు కూడా అలాగే ఉండాలంటున్నాడు. అలాగే అక్కడ ఏమంటున్నాడు? మా అపరాధములు క్షమించుడి, మా రుణస్థులను క్షమించండి. అంటే ఇక్కడ క్షమించే గుణము నీలో ఉంటే యేసయ్య నీలో ఉన్నట్టే. అర్థమవుతుందా? దేవుడు నీలో ఉంటాడు, నువ్వు క్షమించలేకపోతున్నావు, అందుకే నీలో సాతాను చొరబడుతున్నాడు. దేవుడు క్షమించే గుణము కలిగిన వాడైతే సైతాను ఏం చేస్తాడంటే ఏ మాత్రం క్షమింపడు, అది శిక్షించేవాడు. అందుకే నువ్వు దేవునికి భయపడకుండా నువ్వు సైతానికి భయపడటం వల్ల ఈరోజు నువ్వు ఏం దూరం అయిపోతున్నావు. సాతాను ఏం చేస్తున్నాడు? దూరం చేసేస్తున్నాడు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏమంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ ప్రార్థన ఎందుకు వెళ్తలేదంటే నువ్వు ఎవరిని క్షమించట్లేదు కాబట్టి. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించట్లేదు, నా ప్రార్థన ఎందుకు జవాబు రావట్లేదంటే గల కారణం ఏంటంటే నీవు నీ శత్రువుని క్షమించలేకపోతున్నావు. అందుకే దేవుడు నీ హృదయంలోకి రాలేకపోతున్నాడు. హృదయం అనే తలుపు దగ్గర ఆయన తడుతున్నాడు, కానీ నువ్వు ఎప్పుడు తీస్తావా అని ఎదురు చూస్తున్నాడు. అంటే నువ్వు తీయట్లేదంటే నువ్వు దేవుని యొక్క గుణగణాలు నీలోకి రావట్లేదు. దేవుని మందిరానికి వెళ్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, అంతా బాగానే ఉంటుంది అనుకుంటున్నావు, కానీ నీకు దేవుడికి చాలా దూరం అయిపోతున్నావు. గల కారణం ఏంటంటే క్షమించే మనసు లేదు. నీ అన్నయ్యగా ఏదో ఒక మాట అన్నాడు అనుకో, క్షమించలేకపోతున్నావు. అదే మా అన్నయ్యగా నన్ను అందే అంటే సరిపో, మా అమ్మేగా నన్ను అందే ఏమైంది, మా అమ్మ నా కడుపు నిండా అన్నం పెట్టింది, అన్నీ చేసింది, మా అమ్మేగా, ఒక మాట అంటాక సరిపోదాం మా అమ్మ. కానీ ఈరోజు అమ్మను కూడా క్షమించలేక ఈ మధ్య నన్ను అమ్మే తిట్టిద్దా అని చెప్పి సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే తన మనసులో సాతాను ఏం చేస్తున్నాడంటే రేపుతున్నాడు. నువ్వెందుకు అనిపించుకోవాలి, తగ్గింపు లేదు కాబట్టి ఈరోజు నువ్వు సాతాను చేతిలో చిక్కుపోతున్నావు.
ఒక మాట అంటే ఎందుకు పడలేకపోతున్నావు నువ్వు? ఒక మాట అంటే నిన్ను ఎందుకు నువ్వు బోరుని ఏడ్చి వాళ్ళ మీద కోపం పెట్టుకుంటున్నావు? నీ వాళ్ళే కదా, నీ కుటుంబమే కదా, నీ బంధువులే కదా. ఒక్క మాట అంటే ఎందుకు వాళ్ళ మీద సనుక్కుంటున్నావు, గొనుక్కుంటున్నావు? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, వారందరూ నీ వారు, ఆయన స్వరూపంలో చెక్కుకున్న బిడ్డలందరూ మన ఎవరో దేవుని పిల్లలు. కానీ ఈరోజు నీవు దేవుని యొక్క ఆలోచన లేకపోవటం, క్షమించే గుణము లేకపోవటం ద్వారా ఈరోజు నువ్వేమైపోతున్నావంటే సాతానుకు దగ్గర అయిపోతున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు. సంఘస్థుల సంఘాన్ని ప్రేమించలేకపోతున్నారు. గల కారణం ఏంటంటే క్షమించే మనసు లేదు. ఒక మాట అన్నాడని చెప్పి చిరుబుడులు ఆడిపోతున్నాము. ఆ బిడ్డలో ఏదో అన్నాళ్లే, తెలియక అన్నాళ్లే, పోన్లే అని నువ్వు వదిలేస్తుంటే అక్కడితో ఏ గొడవ ఉండదు. కానీ ఏంట్రా నువ్వు నన్నే అంటావా అని గొడవ పెట్టుకుంటున్నావంటే నీలో ఏముంది? దేవుడు లేడు. పైకి దేవుడు మందిరాలకు వెళ్తున్నావు కానీ నీ హృదయంలో దేవుడు లేడు. అందుకే నువ్వు క్షమించలేకపోతున్నావు. ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నావు. ఒక ఆలోచన ఏమైనా చెప్పినా సరే చిచ్చి అని వాడి మీద కోపంతో వెళ్ళిపోతున్నావు. ఒక కోపాన్ని రేపేది ఎవరో? సాతానే. కోపాన్ని రేపేది ఎవరు? సాతానే. నీలో కోపం పెరుగుతుంది, ఉక్రోషం పెరుగుతుంది, పగ పెరుగుతుంది. గల కారణం ఏంటంటే నువ్వు సైతానికి దగ్గరగా ఉన్నావు కాబట్టి. నీ హృదయంలో దేవునికి చోటు లేదు కాబట్టి, దేవుని వాక్యానికి చోటు లేదు కాబట్టి, దేవుడు చెప్పిన మాటలకు నీకు చోటు లేదు కాబట్టి ఈరోజు నువ్వు ఊగిపోతున్నావు. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఏడుపుయు పళ్ళు కొరుకుంటే ఎక్కడా? నరకమే. ఎక్కడా? నరకంలో ఏం జరిగిద్దంటే ఏడవటము, పళ్ళు కొరికే స్థలంలో పడిపోతావు నువ్వు. ఇది సైతానికి సంబంధించిన మనుషులకు పెట్టబడిన నరకం. కానీ మనం వెళ్తాం కాదు. మనం కూడా ఎందుకు వెళ్తున్నామంటే వాళ్ళ సావాసంలోకి వెళ్తున్నాం. ఏమిటి? సైతాను సావాసంలోకి వెళ్తున్నాం. దేవుడు వద్దు అన్న పని సైతాను చెప్పిన పని మీరు చేస్తున్నారు. దేవుడు వద్దు ఆ పని చేయొద్దంటే అదే పని చేస్తున్నావు. అందుకే నువ్వు ఏమైపోతున్నావంటే దేవునికి దూరం అయిపోతున్నావు, సాతానుకి దగ్గర అయిపోతున్నావు. అందుకే నువ్వు ఏమైపోతున్నావంటే ఆ సాతాను మెల్లమెల్లగా తీసుకెళ్ళి నిన్ను నరకంలో కాల్చివేయటానికి. ఈ రాత్రికాల సభలో పరిశుద్ధాత్మదేవుడు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డలతో, మాతో, అందరితో మాట్లాడుతుంది ఏమంటే, క్షమించు. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు కనుక. ఎందుకంటే కారణము నువ్వు క్షమించే గుణము లేదు. కోప్పడిపోతున్నావు. మందిరానికి వెళ్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, ఒక అరగంట వాక్యాన్ని చదువుతున్నావు, క్రియలు లేవు నీకు. దేవుని క్రియలు నీలో లేక ఈరోజు నువ్వు ఏమైపోతున్నావంటే పతనమైపోతున్నావు. పైకి ఎలా కనపడుతున్నావు అంటే ఆత్మీయుడిగా కనపడుతున్నావు, పైకి మంచిగానే కనపడుతున్నావు, కానీ లోపల కుళ్ళిపోతున్నావు. మంచి డ్రెస్సులు వేసుకొని చక్కగా వెళ్ళి ప్రశాంతంగా మందిరంలో కూర్చుంటున్నావు, కానీ నీ హృదయం దేవునికి దూరంగా ఉంది. ఎక్కడుంది? నీ సహోదరుని నువ్వు ప్రేమించిన ఎడలా నన్ను ఎలా ప్రేమిస్తావు అంటాడు దేవుడు. నీ భార్యను ప్రేమించిన ఎడలా నువ్వు ఎలా నన్ను ప్రేమిస్తావు? నీ తల్లిని ప్రేమించిన ఎడలా నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావు? నీ పిల్లల్ని ప్రేమించిన ఎడలా నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావు? నీ శత్రువులను ప్రేమించిన ఎడలా నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావు అంటున్నాడు దేవుడు. దేవుడే చెప్తున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఈరోజు నీలో ప్రేమ లేదు, ద్వేషం ఎక్కువైపోయింది, కోపం ఎక్కువైపోయింది, అసూయ ఎక్కువైపోయింది, స్వార్థం ఎక్కువైపోయింది. ఇవన్నీ ఒక దురాత్మ సమూహం నీలో చొరబడుతున్నాయి, నీ హృదయంలోకి చొరబడుతున్నాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ రాత్రి విడిచిపెట్టే, సైతాను పనులను విడిచిపెట్టి
నా మార్గం వైపు నడమంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుడు, మీకు ఒకని మీద విరోధమైన కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి. నిన్ను ఎవరైతే ఏడిపిస్తున్నారో, ఎవరైతే అవమానిస్తున్నారో, అది టీచర్లు కానీ, అమ్మలు కానీ, నాన్న కానీ, ఎవరైతే నిన్ను వేదనకరంగా చేస్తున్నారో వాళ్ళందరి కోసం నువ్వేం చేయాలి? వాళ్ళ మీద కోపపడతాం కాదు, వాళ్ళందరూ మారాలి, వారిని క్షమించి ప్రభువా అని వారి కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడతాడు. యోబు తన గురించి ప్రార్థన చేసుకున్నంత వరకు ఎన్నో శ్రమలు పడుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే తనను వేధించిన ముగ్గురు ఆ యొక్క స్నేహితుల కొరకు ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడో అప్పుడు దేవుడు యోబును 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అదవుతుందా? దేవుని పిల్లలైన వారు దేవుని మాట ప్రకారం జీవించే ఆ కోవలో ఎవరున్నారంటే యోబు ఉన్నాడు. యోబు అన్నీ పోగొట్టుకున్నాడు, ఎంతో వేదన పడ్డాడు. కానీ ఆఖరిలో ఏం చేశాడంటే తనను హింసించి అవమానపరిచి ఎంతో వేదనకరంగా చేసిన వారందరి కోసం ప్రార్థన చేసినప్పుడు తన శరీరం ఉన్న కురుపులన్నీ ఏమైపోయింది? చక్కటి దేహంగా మారిపోయింది. శరీరం అంతా కురుపులు చిల్ల పెంకుతో పీక్కొని భయంకరంగా వేదన చెందాడు. కానీ ఎప్పుడైతే తనను వేధించిన వారి కొరకు ప్రార్థన చేశాడో దేవుడు 2 ఆశీర్వాదం ఇచ్చేశాడు. మన దేవుడు కూడా అంతే. మన దేవుడు అదే. యోబును దర్శించిన దేవుడు, నిన్ను నన్ను దర్శించే దేవుడు ఒక్కడే చెప్తున్నాడు, నువ్వు శత్రువును ప్రేమిస్తే, శత్రువును కూడా క్షమిస్తే, వాడి మీద నువ్వు విరోధం పెట్టకుండా మార్పు కలగాలని నువ్వు ప్రార్థన చేస్తే వారికి రావాల్సిన ఆశీర్వాదము కూడా మన మీదకి వచ్చేస్తుంది. వాళ్ళని దీవించడమే కాదు, మనల్ని కూడా 2 ఆశీర్వాదం చేస్తాడంట దేవుడు. మన దేవుడు ఎలా అంటాడంటే బలాఢ్యుడు. ఈ రాత్రి కాల సమయంలో అయ్యా ప్రార్థన చేయి. ప్రార్థనకు మించిన ఆయుధము లేదు. దేవుడే నిలబడినా కూర్చున్నా ఏ సమయమైనా ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది ఇదే, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, క్షమించు. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నిన్ను విజయ పదంలోనికి నడిపిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో అయ్యా నా పరిస్థితులు మార్చే దేవుడు నీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీవు పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ఏడ్చి కన్నీరు కార్చి నన్ను క్షమించయ్యా, నేను శత్రువుగా ఎవరినైతే భావిస్తున్నానో వారిని కూడా క్షమించు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు యోబును ఆశీర్వదించినట్లుగా 2 ఆశీర్వాదం చేస్తాడు. చేద్దామా ఈ రాత్రి? లేదా సైతానికే ఉంటావు? ఏది ఏమైనా ఈరోజు దేవుడు చెప్పిన మాటలకు నువ్వు లోబడితే నీకు విజయమే, సైతాను మాటలు లోబడితే నీకు అపజయమే. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించు.